పట్టుకున్నాడు, భారతదేశ వీధుల్లో సంచరించాడు. దైవమా, చెడిపోయిన భారతదేశానికి కూడా నీ వెలుగును పంపించడానికి ఓ సామాన్యమైన వ్యక్తిని పంపించిన నీ ప్రేమ ఎంత దొడ్డది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం అలాంటి వెలుగు భారతదేశానికి రాకపోయింటే ఇలాగ మందిరాలు ఈ దినాన్ని ఉండేవి కాదేమో. దేవుని ప్రతినిధిగా భారతదేశం అంతా దున్నను బీడు భూములు దున్నటానికి సిద్ధం చేస్తూ వచ్చినాడు. అదే విధానంలో వేరు వైపున క్రీస్తు అంటే విరోధులు బయలుదేరారు, కరుగట్టిన కషాయి కర్కశులు బయలుదేరారు. ఈ తోమాను ఎలాగైనా చంపాలనుకున్నారు. తోమా చివరికి మద్రాసు పట్టణానికి వెళ్ళాడు. మద్రాసు పట్టణానికి సమీపంగా ఉన్న థామస్ మౌంట్ అని ఇప్పుడు పిలుస్తున్నారు, ఆ కొండలోనికి వెళ్ళాడు. అక్కడ గుహ లాంటిదంటే అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అది ఆఖరి రాత్రి ఎంతో మాకు తెలియద్దు. కరడుగట్టిన క్రైస్తవ శత్రు ముష్కరులు సైకిల్ చైన్లు పట్టుకున్నారు, ఈటెలు పట్టుకున్నారు, గుండ్రగుడ్డెన్లు పట్టుకున్నారు. వెళ్ళి వారిని దినంతద ముట్టిస్తాం. భారతదేశాన్ని క్రైస్తవంతో నింపుతున్నాడా? ఆ పర్వతం ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. తోమాకు ఆ సంగతి తెలియదు. పైన దేవుని దూతలు ఆదికాండం మొదలుకొని స్వార్థలు దాక్కున్న విశ్వాస వీరుల సమూహం చూస్తుంది. దేవదూతలు చూస్తున్నారు. తోమా, ఇది నీకు ఆఖరి రాత్రి. భలా నమ్మకమైన మంచి దాసుడని మేము నిన్ను అభినందించబోతున్నాము. తోమాకి ఇవన్నీ ఏమి తెలియనట్టుగా ఆ గుహలో కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడు? బహుశా నేను అనుకుంటా, ప్రభువా, ఈ భారతదేశం అంధకారంతో నింపబడింది కనుక నీ వెలుగు వచ్చును గాక. బానిసలు బ్రతుకులుగా జీవిస్తున్నారు కనుక నీ యొక్క విడుదల ప్రకటించబడును గాక. పాపంలో ఉన్నారు గనుక పరిశుద్ధత వచ్చును గాక. పాతాళంలో ఉన్నారు గనుక పరలోకం వచ్చును గాక. బహుశా ప్రార్థన చేస్తున్నాడేమో. ఆయన బయటకు వస్తే చంపాలని వీళ్ళు విన్నారు. క్రైస్తవ శత్రువులు, కాడుగట్టిన కర్కశ హృదయులు. దాదాపు రాత్రి 12 గంటలు కావచ్చింది, ఆయన బయటికి రాలేదు. ఈ దినం రాత్రి మన యొక్క పన్నాగం విఫలమైతే ఇంక వాడు మనకు దొరకడు కనుక ఎలాగైనా చంపాలి. ఎలాగ చంపాలరా? వస్తే కదా బయటికి చంపేది. చూడు వాళ్ళు ఏ వైపు మోకరించినాడు, ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఏమోరా, శబ్దం ఈ వైపు నుండి వస్తుంది. ఈ వైపు మోకరించినట్టున్నాడు, ఈ వైపు పక్క పెట్టినట్టున్నాడు, ఈ వైపు మోకాళ్ళు ఉన్నాయి. దాదాపు మధ్యరాత్రి గడిచిపోయింది.